మెయిన్గా ఈ మధ్య మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, ఇలా ఉన్న వాళ్ళు ఇలా అయిపోవచ్చు, లిటరల్గా ఆంటీ నుండి అమ్మాయిగా మారిపోవచ్చు, ఏకంగా 15-20 కిలోలు బరువు తగ్గిపోవచ్చు అని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అదేవిధంగా అంత ఫ్యాట్ లాస్ కానీ వెయిట్ లాస్ కానీ ఒకేసారి అయితే ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళకి ఇమ్మీడియట్ రిజల్ట్స్ అనేది కావాలి. చలో నేను నెలలో 10 కేజీలు తగ్గాలి, ఎవరో చెప్పారని చెప్పేసి నేను కూడా తగ్గేస్తానని చెప్పేసి అలాంటి డైట్స్ ఫాలో అవుతూ ఉంటారు. అవి ఫాలో అయ్యే ముందు మనం ఒకటి ఆలోచించాలి, మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటుంది హెల్తీగా ఉండడానికి, అంతేకాని హెల్త్ ఇంపాక్ట్ అవ్వడానికి అయితే కాదు కదా. సో వెయిట్ లాస్ ఎవరైనా అవ్వచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా అవ్వచ్చు. కానీ ఎక్కువ వెయిట్ లాస్ అవుతున్నారా, వాటర్ లాస్ అవుతుందా, మజిల్ లాస్ అవుతుందా అనేది కూడా చూసుకోవాలి. బెస్ట్ వెయిట్ లాస్లో వచ్చేసి వెయిట్ లాస్తో పాటు ఫ్యాట్ లాస్ ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఎడిపోస్ టిష్యూలో ఉన్న ఫ్యాట్ అనేది వెళ్ళిపోవాలి. అంటే ఇంచ్ లాస్, మన డ్రెస్సెస్ లూజ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటే ఫ్యాట్ లాస్ ప్రాసెస్ అనేది చెప్పొచ్చు. ఇంచ్ లాస్తో పాటు వెయిట్ లాస్ ఉండడం హెల్దీ వెయిట్.